కథ కాదు జీవితం ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. 12 ఏళ్లుగా అతనితో సాఫీగా సంసారం చేసిన భార్య హఠాత్తుగా తాను క్షమించరాని తప్పు చేశానని చెప్పింది. చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఉన్న ఊరు వదిలి వలస వెళ్ళిపోదామని భర్తను అడిగింది. భర్త ఒప్పుకోకపోయేసరికి విచక్షణ లేకుండా వేరే వ్యక్తితో వెళ్ళిపోవడానికి సైతం సిద్ధపడింది. ఇంట్లో ఎదిగిన పిల్లల్ని పెట్టుకుని తప్పు చేసిన భార్యను క్షమించలేని స్థితిలో ఉన్న ఓ భర్త దుస్థితి ఈరోజు బతుకు జట్కా బండిలో. ఇతని పేరు సత్యం. సత్యంకు స్వరూపతో 14 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. సత్యం మొదటి భార్యతో విభేదాలు ఏర్పడి ఆమెతో విడిపోయి స్వరూపను పెళ్లి చేసుకున్నాడు. వీళ్ల పెళ్లి జరిగిన 5 ఏళ్ల తర్వాత విడాకులివ్వకుండా రెండో పెళ్లి చేసుకున్నాడంటూ మొదటి భార్య వీళ్లపై కేసు పెట్టింది. 2 పిల్లలు పుట్టి దాదాపు 12 ఏళ్లు సాఫీగా సంసారం చేసిన స్వరూప ప్రవర్తనలో ఉన్నట్టుండి మార్పు వచ్చిందంటున్నాడు సత్యం. స్వరూపకు ఎదిరింటి కుర్రాడితో ఏర్పడిన పరిచయం సంబంధానికి దారితీసింది అని, ఆమె తప్పు చేశాను అనే విషయం తనతో చెప్పుకుంది అంటూ సత్యం అంటున్నాడు. తప్పు చేసిన భార్యను మార్చి తమ కాపురాన్ని నిలబెట్టమంటూ సత్యం, స్వరూపలు బతుకు జట్కా బండిని ఆశ్రయించారు. తన బాధను మనతో చెప్పుకోవడానికి సత్యం తన పిల్లలతో ఇక్కడికి వచ్చాడు. అరే గామెకు నీకేం లేవురా, నీకేం లేవు అరే ఆయన కోపానికి వచ్చిండు. లేదు చల్ నువ్వు ఇంట్లోకి అన్నాడు. నాది ఇల్లు నువ్వే వీగి రాను. అయితే రాయనకపోతుంది. పిల్లలు ఏడ్చిర్రు మమ్మీ మమ్మీ అని. పిల్లలు ఏడ్చినాక వెనకకి వచ్చేసింది. ఇది వెనకకు పో అంటే వెనకకి వచ్చి కూర్చున్నాక మమ్మీ చచ్చిపోయింది అనుకోరి, మర్చిపోరి. కానీ మొన్న కొడితే మేడం మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. బొండిగా విసికిండు. ఎవరితో పడుకున్నా ఆడితో నాకు సంబంధం ఉందని ఆడి ఇంటికి పిలిపించి సర్పంచ్ని పిలిపించి ఇంట్లోంచి ఎవరిని అట్లా వెళ్తారా? నేను ఎక్కడున్నాను, ఏ ప్రపంచంలో ఉన్నా, మనుషుల మధ్య ఉన్నానా అని నాకు అనుమానం వస్తుంది మీ ఇద్దరు మాటలు వింటే. అంత నీచంగా ఉంది మీ కథ. రండి సత్యం. సత్యం గారు ఏం పని చేస్తారు మీరు? టైలర్ పని చేస్తాను. మీ పాపకి ఎంత వయసు? పాపకు 12 years. 12 years. బాబుకి 9 years. చెప్పండి సత్యం గారు ఏంటి మీ? నాకు 2 పెళ్ళిళ్ళు మేడం. నాకు ఫస్ట్ మ్యారేజ్ 1995 నవంబర్ 27 తారీఖు సోమవారం రోజున అయింది. చూడలేదని దాని సంవత్సరాలు విడిపోయాను. 1998 నవంబర్ 6 తారీఖు శుక్రవారం రోజున విడిపోయాను అన్నట్టుగా. విడిపోయాను ఆకాంక్షలు 4 సంవత్సరాల దాకా విడిపోయాను. నా తర్వాత కోర్టు కేసు పెట్టినా. పెద్దవాసులు పోయినాం, పంచాయతీలు పెట్టినా, ఎన్ని పెట్టినా రాలేదు. రాకపోవడం వల్ల కోర్టు కేసు నుంచి రాను విడాకులు ఇయ్యాను ఆమె సమాధానం చెప్పడం వల్ల నాకు ఒక డిగ్రీ ఇచ్చారు చేసుకోమని, మళ్ళీ పెళ్లి చేసుకోమని. అమ్మాయి కాగా ఇప్పుడు రెండో అమ్మాయి చేసుకున్నట్టు ఆమె దూరపు జ్ఞానమా అంటేనే మా ఫ్రెండ్ ఇట్లా పెద్ద మనిషికి పరిచయం. ఆయన వచ్చి ఇట్లా పూణలో ఒక అమ్మాయి ఉన్నది చేసుకుంటారా అంటే, ఇక్కడ అబ్బాయి ఉన్నాడు ఇట్లా సెకండ్ మ్యారేజ్ అంటే, వాళ్ళు గరీబ్ వాళ్ళు పాప కూటికి లేని వాళ్ళు అంటే, అలా తండ్రి చనిపోయిన సంవత్సరం అంటే సరే పర్లేదు నేను చేసుకుంటాను వచ్చి ఆయన వచ్చిండు మాట్లాడుకున్నారు. ఆయనతో పోయినాం. 2002 డిసెంబర్ 27 తారీఖు శుక్రవారం నాడు పెళ్ళి అయింది. ఒక నెల రోజులకు తిరుపతి వెళ్ళాం. తిరుపతికి వెళ్ళి వచ్చాక మా పెద్దన్న పెద్దవాదినే ఇంటికి ఎదురుగా కిరాయికి తీసుకుందామని కిరాయికి తీసుకుందాం. ఎందుకంటే ఈమె పూణె నుంచి తీసుకొచ్చి వచ్చినాం. మరి ఫస్ట్ భార్య వచ్చి ఏమైనా గొడవ చేస్తే ప్రాబ్లమ్స్ అవుతుందని ఇంటికి ఎదురుగా తీసుకున్నారు రూము. ఆ ఎదురుగా ఇంట్లో మా అన్న వాళ్ళ ఎదురుగా పిల్లలు ఉన్న బిడ్డ ఉన్న ఇంట్లో ఉంటే ఓ 15 రోజులకు మా పెద్దన్న బిడ్డ ఉన్న ఏమే గొడవ పెట్టుకున్నారు. నేను షాప్ నుండి వచ్చే వరకు ఇట్లా తిట్టింది మీ అన్న బిడ్డ అంటే, పోయి అడిగి రాపోండి ఆమెను కొట్టేసింది. వాళ్ళు మా పెద్దన్న చిన్న కొడుకు ఏమైతే చెప్తూనే కొట్టింది రోడ్డు పోండి పక్క వాళ్ళు ఉండి అరే కొత్త పిల్లని కొడుతున్నాం అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు. ఇప్పుడు నేను ఆ చివరికి ఇట్లా కొట్టిందంటే పోలీస్ స్టేషన్ పోయాను. పోలీస్ స్టేషన్ పోయిపోయినంటే పోలీస్ స్టేషన్కి పోయినాక కాంప్రమైజ్ అయింది. కాంప్రమైజ్ అయినాక 5 సంవత్సరాలు విడిపోయాను మా పెద్దన్న నేను. 5 సంవత్సరాలు విడిపోయారు. మాటలు లేవు ఇక ఈమె వాళ్ళనే. ఈమె కడపలోకి వచ్చింది. కడపలోకి వచ్చినాక ప్రతి హాస్పిటల్లో నేనే చూపిస్తాను మెడిసిన్. నార్మల్ డెలివరీ అయింది. కానీ నాతో ఎవరు రాలేదు, నేను ఒక్కడనే. డాక్టర్ అని ఎవరు లేరా అంటే ఎవరు లేరు, ఎవరు రాలేదు. నేను వీళ్ళ అమ్మ పూణెలో ఉంటుంది, దగ్గర ఉండదు అందదు అంటే సరే పర్లేదని ఆమె బెడ్ కాడికి తిరగడానికి నాకు అనుమతి ఇచ్చేసారు, వీళ్ళకి ఎవరు లేరు కదా అని.
తిరిగిన 2 రోజులు ఇంటికి తీసుకొచ్చిన. సంవత్సరాన్నరకు నా ఫస్ట్ భార్య వచ్చింది. ఆమె సంగతి ఏంది, మరి నీ భార్యను చేసుకుని ఇంకో ఆయన చేసుకున్నావు కదా, ఏం సంగతి అని తోలిచ్చిందంటే, సరే ఏమన్నా ఉంటే మాట్లాడుకొని పోమ్మనని చెప్పిన. ఒక 4 రోజులు టైం పెట్టినాం. 4 పెద్ద మనుషులు తీసుకొని వచ్చింది. ఆమె ఎక్కడైతే ఉండేనో ఆ ఇంట్లోగానే పంచాయతీ పెట్టినాం. పంచాయతీ పెడితే ఆమెతో కలిసి ఉన్నామైనా ఇన్నేళ్ళ తర్వాత నువ్వు రాకూడదు, ఎందుకు వచ్చినావు రాకూడదని వాళ్ళు తిట్టారు. అందరు తిట్టే వరకు పంచాయతీలో మాట్లాడినాం. మాట్లాడితే అన్ని తప్పులను ఒప్పుకున్నది. ఆమె 15,000 రూపాయలు ఇచ్చింది. ఆ 15,000 రూపాయలు నాకు కావాలంటది. కావాలంటే మరి విడాకులు ఇస్తామంటే ఇయ్య అంటది. మరి పిల్లల సంగతి చెప్పమంటే చెప్పమంటది. నేను మరి అచ్చి ఉండు అని అన్నాం. ఈ భార్య అన్నది, ఇది సెకండ్ భార్య సుగా అచ్చి ఉండని పర్లేదని ఆమె అన్నది, నేను సుగా అన్నాను. అంటే అట్లా ఉండా అంటే మరి ఎట్లా అంటే డబ్బులు ఇవ్వం, విడాకులన్నీ ఇవ్వు, లేకపోతే పిల్లల సంగతి అని ఏదైనా చెప్పు అంటే నేను డబ్బులు ఇచ్చినాక చెప్తా అన్నది. డబ్బులు చెప్తే అట్లా కుదరదు, వచ్చి ఉండు అన్నాను. అంటే ఆలోచించుకొని చెప్తా అని పోయింది. జూలైలో మళ్ళీ ఆకాశ పండుగ తెల్లారన్న పోలీసులు వచ్చేసారు. పోలీస్ కేసు పెట్టింది ఆయన. పోలీస్ కేసు పెట్టినాక పోలీసులు వచ్చారు. ఆకాశ పండుగ తెల్లార వచ్చింది, అది పట్టుకొని పోయారు పోలీసులు. ఆయన వరకట్నం కేసు, సెకండ్ మ్యారేజ్, 490 కేసు అన్ని కేసులు పెట్టేసింది. ఈ సెకండ్ మ్యారేజ్ ఎక్కడ ఉందంటే కరిమేళ ఉన్నదంటే తీసుకురావడం ఫోన్ చేస్తే మన ఆయన పట్టుకొని వచ్చిండు తెలియకుండా. తీసుకొని వచ్చిన ఆమె వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టేసేవారికి మీరు ఇద్దరు జైలుకు పోవాలన్నారు. జైలుకు పోయినాక ఏడ్చుకుంటూ కూర్చున్నాక వాళ్ళ అమ్మకు ఫోన్ చేసింది. ఆడ తీసుకొచ్చింది, 5,000 రూపాయలు తీసుకొని వచ్చింది. నేను జైలుకు పోయినాక బెల్ తీసింది. మా నాయనది ఏడాది మస్కమైనాక మా పెద్దన్నకు మాకు మాటలు కలిసిపోయినాక మా పెద్దన్న దేవులో పెట్టుకుంటాడు, ఫంక్షన్లు చేస్తాను. దేవులకు 2 రోజుల పండుగ ఉంటుంది. ఈమెను ప్రొద్దున తోలిచ్చిన పిల్లలను ఈమెను ఇంటికి తోలిచ్చినా. నేను నైట్ బస్కి వెళ్ళిన వర్క్ అంతా చేసుకొని. నైట్ బస్కి వెళ్ళినాక తెల్లారే మరన్నాడు అందరూ లేడీస్ అందరూ వరకు కూర్చుంటే మా పెద్దన్న కోడలు చెవులకు అమ్మలు ఎక్కడో పెట్టేసినాక ఈమె చూసింది అవి తీసుకున్నది దగ్గర పెట్టుకున్నాక అందరూ ఎంకలాడుతారు, తిడుతారు, ఎవరు తీసుకున్నారు అది అని తిడుతారు. నేను కర్మానికన్నా 5 సంవత్సరాల నుంచి మాట్లాడలేకపోయా, నాకు ఇట్లా బదనాలు ఇక్కడ శివుల కమ్మలు వేయనే అంటారు అని పరిశానికి వచ్చినా అని నేను అనుకుంటున్నాను. కానీ ఈమె తీసింది చెప్పట్లేదు. దగ్గర పెట్టుకున్నది. ఇంటికి వచ్చేసినాక వాళ్ళు వీళ్ళు ఇల్లు కట్టుకుంటారు, మన గోడ లేపాలి కదా, పైసలు లేవు అంటే మరి ఎట్లా పైసలు లేవంటే మా అమ్మ దగ్గర ఉన్నాయి తీసుకురాబో అన్నది. 1 వారం రోజులకు. సరే ఇక్కడ 15,000 రూపాయలు అప్పు తీసుకొచ్చిన వాళ్ళ నెంబర్కి పోవంటే పోతా అన్న. ఆచవారం పోతా వర్క్ చూసుకొని అన్నాక శివుల కమ్మలు తీసింది మిషన్ మీద పెట్టింది. మిషన్ మీద పెట్టినాక ఎక్కడి పక్కడి తీసుకొచ్చినాక ఇట్లా అక్కడ వాడి ఉంటాయని వాళ్ళు గందగానం తిట్టిరు. ఒక రోజంతా ఎక్కడో మూలకు వారెత్తి అయిపోతుండే కదా, ఇవి ఎందుకు తీసుకొచ్చినావు, ఈ తలకాయ నొప్పి ఎందుకు పెట్టినావు, ఈ 15 రోజులు గడిచింది, ఇప్పుడు ఏ రకంగా నేను తీసుకుపోయాలి, ఎట్లా ఇవ్వాలి, నేను ఎట్లుంటుంది ఇచ్చే పద్ధతి ఎట్లుంటుంది అంటే, లేదు నువ్వు పూనకోతావు కదా అమ్మిరాపో అన్నారు. ఏం సమాధానం చెప్పలేక పట్టుకొని పోయినా పూనకు పట్టుకొని పోయినాక అంతలాగా మా నాయనకు చనిపోయింది కదా, నిద్రకు ఉండాలని 2 రోజులు ఉండు అన్నది అక్కడ వాళ్ళమ్మ. ఈ శివుల కమ్మలు అమ్మింది ఆమెనే, వాళ్ళ అమ్మనే. 50,000 రూపాయలు ఇచ్చింది. ఇంక చేతికి ఇయ్యలే. 50,000 రూపాయలు ఉన్నదని 2 రోజులు నిద్రకుండా అంటే ఉన్నాం. అవి ఫోన్ వచ్చినాక కంగారు పడుతుంది. మా అత్త కంగారు పడుతుంటే ఏంటిది కంగారు పడుతున్నావు అంటే అటు పోయింది అంటే పైసలు తీసుకున్నది. దానికెళ్ళి 25,000 తీసుకున్నది. కడిమే 25,000 నాకు ఇచ్చేసింది. నేను వచ్చేసినాక ఎందుకు ఇట్లా మీ అమ్మ పైసలు తీసుకున్నది మళ్ళీ పైసలు తీసుకొని పోయింది అంటే, ఇలా చిన్న చెల్లె పనిచేసే కాడ, ఇళ్ళల్లో పనిచేసే కాడ పైసలు పట్టుకొచ్చిందట. అంటే వారం రోజులకు చెప్పింది ఈమె ఆ పైసలు పట్టుకొచ్చిందట. ఆమె ఆ మేడం అంటే ఆమె ప్రమాణం చేయించిందట, మీ అక్కకు చిన్న పిల్లల మీద ఒట్టేసి చెప్పు, ఎవరు తీసి చెప్పు అంటే నేనే తీసుకుపోయినా మా అమ్మకి ఇచ్చిన అన్నాడు. అప్పుడు ఫోన్ చేసి తీసుకొని పోయిపోయారు. అప్పటి నుంచి నాకు ఈ దొంగల కొంపేంది, ఇది ఏంది, ఇది నీ అమ్మ ఎక్కడి నాకు బంగారం లాంటి పెన్నాన్ని విడిచిపెట్టుకొని గిసోంటి సంబంధాన్ని తీసుకొచ్చుకున్నాను. అప్పటి నుంచి నాకు మైండ్ క్రాక్ అయిపోతుంది. దానిగా సపరేట్గా ఊరుకున్నాం, అట్లనే ఇల్లు కట్టుకున్నాం, కలలు కన్నాం. ఇంటికి పోతే ఈ రకం కలిసి ఉండాలి, ఆ రకం కలిసి ఉండాలి, మంచిగా అనుభూతి. గర్భసంచి ఆపరేషన్ అయింది మధ్యలో. బండి మీద వస్తున్నాం, బండి మీద రాగా కారు అడ్డం వచ్చి కింద పడ్డాం. మేము మా మిస్సెస్ ఈయనే. అంటే అక్కడ రోడ్డు మీద కంకర ఉంటే ఆ కంకర మీద బొత్త పడింది. పడేసే వరకు గర్భసంచి ఒప్పుకోపోయి గమనించలేదు. నెలలు గడుస్తుంది. నెలలు గడితే కడుపు నొప్పి ఎక్కువ అవుతుంది. అదే గర్భసంచి తీసేసినాం. బాగున్నాక ఇప్పుడు ఒక పిల్లగాడు 19 ఏళ్ళ పిల్లగాడు వాసు అంటే ఆయన. ఎప్పటి నుంచి అది దసరా అప్పటి నుంచి అని చెప్పింది, నాకు తెలియదు. ఇప్పుడు మొన్న దసరా అప్పటి నుంచి అని చెప్పింది. ఈ వాసు పిల్లానికి కలిసిన కాంచెని బండి ఇడికెళ్ళి వస్తాడు. అయితే నేను వర్క్ చేసుకుంటా కదా అని చెప్పి నేను ఆ బండి పోతా అంటే పో అన్న. పిల్లాని మీద ఎవరు డౌట్ వస్తుంది, ఎవరు డౌట్ రాదు. రోజు అలాగే పోతుంది. నా దురదృష్టం ప్రకారం బండి స్టార్ట్ అవుతలేదు. నాది స్టార్ట్ అయ్యకపోతే సరే పోతే ఎట్లయితుంది అని పోయింది. అట్లే వాళ్ళకు ఏమైనా అడిగిందట, నాకు తెలుస్తలేదు. సరే మీరు బయట ఉండండి అమ్మా, కాసేపు రండి, ఆడితే మాట్లాడతా.
డిసెంబర్ 27 తారీఖు నాడు మ్యారేజ్, పెళ్లి రోజు. గుడికి పోదాంపా అని చెప్పి సత్యనారాయణ గుడికి పోయినాం. సత్యనారాయణ గుడికి పోయే వరకు గుడి చుట్టూ తిరగక ముందుకే సగం చుట్టూ వరకు ఆమె కాలు ఇట్లా పడిపోయింది, పడిపోయి అడ్డం పడిపోయింది. పడిపోతే ఆమెకు దేవుడు క్షమిస్తలేడు, ఇది ఆల్రెడీ తప్పు చేసింది. పడిపోయే వరకు ఎందుకు ఇట్లా అవుతుందంటే ఏమో అంటుంది, చెప్తలేదు. చెప్పేవారు రోజు లొల్లి చేస్తాను, నేను సావన్న బతుకన్నా ఇది ఒకటి లొల్లి చేస్తాను. ఒకరోజు నేను బండి మీద రాగా నైట్ బండి ఖరాబ్ అయింది. నేను ఇవాళ రావట్లేదు, నాకు బండి ఖరాబ్ అయింది, ఇక్కడి నుంచి రావటంటే వీలు కాదు, ఇవాళ నైటు ఇక్కడే ఉండి వర్క్ ఇచ్చేది వర్క్షాప్లో కుట్టి రేపు సాయంత్రం వచ్చేస్తాను ఉండు అంటే మా అక్కకు ఫోన్ చేసి టార్చ్ చేసింది. మా అక్క ఫోన్ చేసింది, ఏంద్రా నువ్వు ఫోన్ అన్నమాట కదా అంటే ఇక నేను నడుచుకుంటూ పోయినా. బండి నువ్వు కూడా 7 కిలోమీటర్లు మొత్తం అడవి గుడ్డెలు ఏరియా పోయినాక ఒకరోజు రాకపోతే సత్తను అనుకున్నారా, ఎందుకు బెదిరిచ్చూరు బాగా అన్నాక ఇక మళ్ళీ తెల్లారి వర్క్కు నేను నడిచిపోయిన బండి ఖరాబ్ అయిందని. వాసుని తోలి అన్న బండి మీద అంటాను, ఏం అవసరం లేదు నేను నడిచేస్తా అని చెప్పి అడవిలోకి వెళ్ళి నడిచి వచ్చినాక ఇక రోజు ఇదే పని చేస్తుంది ఇక టార్చ్ చేస్తుంది. ఒక వారం రోజుల నుంచి ఇట్లా కుమిలిపోతుంది, చెప్పడానికి నాకు ప్రయత్నం చేస్తుంది. ఎలా అనేది కంగారు పడుతుంది, చక్కెర వచ్చి పడిపోతుంది. జనవరి 13 తారీఖు రోజున ఇలా పిల్లగాడును ఈమె చెప్పాలనుకున్నారట నాకు. అప్పాలు చేస్తుంటే పిల్లగాడు వచ్చి అంకుల్ నీతో ఒకటి మాట్లాడాలన్నాడు. ఏంటిది అన్నాడు. మీరు ఇలా కరిమర పోతారు అన్నాడు. ఫోను బిజీ అన్నాడు. లేదన్నాక నేను మళ్ళీ మాట్లాడతాను. మా పక్కింటి అప్పాలు చేస్తాను. ఏంది వాసు ఏం మాట్లాడాలంటే నేను మళ్ళీ మాట్లాడతాను. ఆయన ఏం మాట్లాడలేదు, వెళ్ళిపోయాక ఈమె మళ్ళీ నాకు కడుపు వస్తుందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ దగ్గర గోళీలు తీసుకొని వచ్చింది. కాబట్టి ఆ రోజు వీళ్ళు చెప్పాలనుకున్నారట. చెప్పాలనుకున్నాక ఈమెకు నాకు డైలీ ఒక కోటలు తాగుతాం చెరీ 90. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయి ఇప్పుడు తాగుతుండేనట. వాళ్ళ అమ్మ తాగుతుండే ఇక్కడికి వచ్చినాక గర్భసంచి ఆపరేషన్ ట్రబుల్ కాంచెల్లి తాగుతా అంటే సరే కొద్దిగా అంత కూడా అలా అలవాటు అయిపోయింది. రోజుకో 90. నేను ఒక తప్పు చేసిన, ఏం తప్పు చేసినాను, ఇట్లా చేసినాను, ఎవరు పలాని పిల్లగాడు ఎప్పటి నుంచి 2 నెలల నుంచి ఎన్నిసార్లు కలుసుకున్నారు, 3 సార్లు కలుసుకున్నారు. ఎక్కడ కలుసుకున్నారు, ఒక పలాని ఇంట్లో కలుసుకున్నావు. మరి ఎందుకు నువ్వు వాడడిగినా నిన్ను అడిగినాను, నేనే కావాలనిపోయినా, ఎట్లా జరిగిందో నాకే తెలియదు. మరి ఇప్పుడు ఏం చేస్తావు, కంటిన్యూ చేసుకుంటావా? లేదు అని ఎలా కట్ చేయనో అలాగే కట్ చేస్తా. మరి పరువు తెచ్చి కదా, ఇజ్జత్ ఇచ్చి కదా, ఏంది ఇది తలకాయ నొప్పి చేసినావు, ఇది ఎందుకు చేసినావు, ఇది నాకు తలకాయ నొప్పి అన్నాక మరి ఇక వెళ్ళిపోదాం అన్నది. వెళ్ళిపోదామంటే ఎక్కడికి పోదాం చెప్పు, ఇక్కడ ఉంటే ఏమవుతుంది, అటు పిచ్చోడు అవుతాడు. మరి ఇక్కడ ఉంటే పూనకుంటే నేను రాను, సావన దత్త కానీ పూనకు రాను. బాంబాయి పోదాను, బాంబాయిలో రేట్లు కరెక్ట్లే వేయలేదని. ఏదన్నాక హైదరాబాద్ అన్న హన్మకొండ అని వెళ్ళిపోదాం అన్నాను. వెళ్ళిపోయినా సరే ఇక జరిగిందో జరిగిపోయింది, ఏడుతుంది, కళ్ళ నీళ్ళు దూడిచిన, తప్పు చేయని వాళ్ళు ఎవరు లేరు, తప్పు ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు అని దగ్గరికి తీసుకున్నా. నేను కొట్టిన ఏం రాదు, తిట్టిన ఏం రాదు, నీకేం రాదు, చిందాం అన్నాం. మందు పోసినాక ఇలా మూతి ఇట్లా తాగబోతున్నాం. పొలాలు వచ్చి డోర్ కొట్టింది, గ్లాసు తీసింది, గజ అనుకుంటే ఇట్లా పక్కకు పెట్టింది మందు గ్లాసు. ఎందుకు భయపడుతున్నావు, నాకు నిజం చెప్పినావు కదా, ఇంకా నీకు భయమే ఉన్నది, తాగు అంటే వచ్చినాక డోర్ తీసిన. చెప్పినావా అన్నాడు. చెప్పింది అయిపోయింది. చాలా నువ్వు అని ఉండాలి, నేను అని ఉండాలి. వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తాడు, దోస్తులకు ఫోన్ చేస్తాడు. సరే ఫోన్ చేసుకో, ఏది మీ అమ్మకు ఫోన్ చేస్తున్నావు కానీ ఇజ్జత్ పోతుంది, నీదే జీవితం ఖరాబ్ అవుతుంది, ఏందిరా నీకు అంటే మా అమ్మకు తెలుసు అంటే లచ్చనకు ఫోన్ చేసినాను. లచ్చన ఈ రాయని ఏంది అని ఈ రాయ అన్నాక ఆయన మాకు 2 నెలల నుంచి వీళ్ళు చిన్న గొడవలు అవుతున్నాయి కదా, అది మాట్లాడుకుంటాను కానీ ఆయన వచ్చి కూర్చుని ఏంది అని. ఏదో ఇది ఒక ముచ్చటినే అని. మేము లవ్ చేసుకున్నాను పిల్లాడు అంటాను. లవ్ చేసుకున్నావు అంటే ఏంటి అన్న నీకు అర్థమైతే లేదు, వాళ్ళు లవ్ చేసుకున్నారట కొంచెం మంచిగా అంటే మేము లవ్ చేసుకున్నాం 2 నెలలే లవ్ చేసుకోవాలి. అరే గామెకు నీకేం లవ్రా, నీకేం లవ్ అని ఆయన కోపానికి వచ్చిండు. లేదు చల్ నువ్వు ఇంట్లోకి అన్నాడు. నాది ఇల్లు, నువ్వే వీగిరా. అయితే రాయనకపోతుంది. ఒకవేళ పిల్లలు ఏడ్చిర్రు, మమ్మీ అని. పిల్లలు ఏడ్చినాక వెనకకి వచ్చేసింది. ఇది వెనకకు పో అంటే వెనకకి వచ్చి కూర్చున్నాక మమ్మీ చచ్చిపోయింది అనుకోరి, మర్చిపోరి. ఆ పొలంగాని తల్లిదండ్రులు తీసుకుపోయారు, ఎదురుంగిల్లే తల్లిదండ్రులు తీసుకుపోయారు, కొడుతాను, అన్నదమ్ములు కొడుతాను. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని నడిడి మనిషిని ఎట్లా తీసుకుపోయారు, ఎట్లా ఏం చెప్తున్నావు నువ్వు, పొలాన్ని ఇంటలేడు. మరి అచ్చనో సరుపై ఇంట్లోకి రా, పోచనో పో. ఇక నా ఇంటి ముంగడ కూర్చుండే. ఇక మరి నువ్వు పోవాలని డిక్లేర్ అయినప్పుడు ఇంకా నేను ఏం చేయలేను, నేను ఆపలేను. ఇక నేను ఆపడానికి నాకు శక్తి లేదు. ఇక అంటే నేను ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టినా, కాలు మళ్ళీ లోపల పెట్టా. ఇగో చూడు, ఆలోచించుకో, 4 రోజులు వాళ్ళు వాడుకొని వదిలిపెట్టిన అనుకో, జీవితంలో మా ముఖాలు చూడద్దు, పిల్లల ముఖాలు కానీ మా ముఖాలు చూడాలంటే జీవితంలో మీ పిల్లల ముఖాలు చూడ, మీ ముఖాలు చూడ. నేను పోతా సావనైనా దత్త కానీ మీ దగ్గర రానిగా.
అన్నాక పేరు బండి మీద వేరు 12 గంటలకు రాత్రి 12 గంటలకు 13 గంటలకు వరకు వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు ఫోన్ చేసుకున్నారు పోలీసులు. ఫోన్ చేస్తే అడ్డు తిరిగి బస్ స్టాండ్లో దొరికారు. బస్ స్టాండ్ దొరికినాక తెల్లారి నాకు పోలీసులు ఫోన్ చేసారు. అందులో ఎంతోమంది చెప్పినా అవసరం లేదు, నాకు విడాకులు కావాలి, అయినా నాకు అవసరం లేదు, నేను ఇతను పోతా, నేను ఇష్టపడ్డా. అయినా ఒక 2 గంటల సేపు ఎస్ఐ సిఐ ఎంత సంధానించినా కానీ వింటలేదు. వినకపోతే మరి ఇట్లాంటిది కుదరదు, ఒక 3-4 నెలలు మీ అమ్మగారి ఇంటికో మీకు తోలేసిరానంటే అమ్మగారు ఎక్కడ ఉన్నారంటే పూనలు ఉంటారు. పూనలు అంటే డబ్బులు లేవంటే ఎస్ఐ 2000 రూపాయలు ఇచ్చింది. సరే ఏమైనా తోలేయరన్నారు. వాళ్ళకు తాబంది రాసుకున్నాడు పిల్లగానికి. ఆ పిల్లగాని తల్లిదండ్రులు ఎల్లగొట్టారు. ఇప్పుడు ఏమంటుంది ఆవిడ? ఇప్పుడు రానంటుంది. ఇప్పుడు నేను ఈ బస్కు చెట్టు బండి పెట్టినాక సుగా బస్కు చెట్టు బండి ఎందుకు పెట్టినామని చెప్పి ఎస్ఐతో కోపానికి ఎక్కించింది. కోపానికి వచ్చే సుగా ఎస్ఐతో తిక్క మాట్లాడింది. ఇప్పుడు ఏం కావాలంటారు మీరు? నేను రమ్మని అంటున్నా, కానీ ఎటువంటి సెలవులు అట్లా అవసరం లేదు. మళ్ళీ ఈ 13 ఏళ్ళ నుంచి ఏది లేదు, కానీ ఇప్పుడు ఈ 2 నెలల నుంచి ఎందుకు వచ్చింది దురదృష్టి? ఈమె ఎందుకు వచ్చింది అన్నది వేరే. ఇప్పుడు మీకేం కావాలండి? ఇప్పుడు ఏం కావాలి? రమ్మని అంటున్నాం. అప్పుడు ఆవిడేమంటుంది? రానంటుంది. రాకపోతే నాకు ఏదైనా ఆధారం ఇచ్చేసి కాగితం ఏదైనా నేను జీవితంలో రానని చెప్పి రాసి ఇచ్చేసి మీకు రాసి ఇవ్వాలి. ఇప్పుడు మీ మొదటి భార్య ఎక్కడ ఉంది? మొదటి భార్య జగిత్యాల కాడ ఉంది. ఆవిడ ఏం చేస్తుంది? ఆవిడ మీ మీద కేసులు సంబంధమే లేదు. ఇప్పుడు ఆవిడ ఇప్పుడు మీ మీద కేసులు వేయట్లేదా? కేసులు వేయట్లేదు. తీసేసిందా? ఏం లేదు. ఆమె మిమ్మల్ని వదిలేసింది ఆవిడ? ఇక ఆమె మర్చిపోయింది అంతే. ఇక ఆమె మర్చిపోయింది, వదిలేసుకున్నది. ఇక ఆమె ఇక ఆయనతో అవసరం లేదని వదిలేసి 17 సంవత్సరాలే. మరి 2 పిల్లల్ని ఏమన్నా మీరు చూసారా? ఆమె ఒక్కటే గుర్తు కలిస్తే పిల్లలు పక్కపొంటి పోయినా కానీ ఎలా ఉంటారు అనేది నాకు తెలియదు. మరి ఎందుకెళ్ళి చూడలేదు మీరు మీ పిల్లల్ని? పోలేదు. ఇక విడిపోయిన కంచెలు పోలేదు. మీ భార్యతో విడిపోయారు, పిల్లలు ఏం చేశారు? ఇంటికి రానివ్వట్లేదు, చూడనివ్వట్లేదు. పోయినా కానీ వాళ్ళు దాచుకున్నారు, చిన్నప్పుడే దాచుకున్నారు. ఇక రిస్క్ వచ్చేసింది. ఇక గింతే సంగతి అనుకున్నాం. కోర్టుకు వచ్చిన కూడా తీసుకురాలేదు, వాళ్ళు కనపడలేదు పిల్లలు. ఆమెనే కోర్టుకు వచ్చుండే సమాధానం చెప్తుండే వెళ్ళిపోయారు. మీ ఆవిడ పేరేంటి? సురేఖనా? స్వరూప. సరే, ఆవిడని పిలిచి మాట్లాడదాం. ఆవిడ ఏమని చెప్తుందా? రండి స్వరూప. స్వరూప గారు, మీ మదరా అండి? మీరు ఎక్కడ పూనాలో ఉంటారా? అమ్మ వాళ్ళు పూణేలో ఉంటారు. మీరు ఏమైనా చదువుకున్నారా? 10వ తరగతి. 10వ తరగతి చదువుకున్నారు. మీ వయసు ఎంతమ్మా? 35. ఏంటి మీ ప్రాబ్లం? నాకు తను లైఫ్ అంటే తనకు ఒకటే మేడం, రాత్రి వండుకోవడం. ఆయన 14 ఏళ్ళు నడుస్తాను ఇప్పుడు పెళ్ళై. ఆయన ఏం సంపాదిస్తాడో ఏం చేస్తాడో తనకు తెలియదు. ఏమన్నా అంటే అప్పులు ఉన్నాయి, ఈడ అప్పులు ఉన్నాయి, ఆడ అప్పులు ఉన్నాయి అంటాడు. వాళ్ళ అక్క దగ్గరకు పోయి ఇవి పైసలు తెచ్చినా అవి పైసలు తెచ్చినా అంటాడు. కష్టం చేసిన పైసలు ఆమెకి ఇచ్చేస్తాడు. అవి ఇచ్చేటివి ఉన్నాయి, ఇవి ఇచ్చేటివి ఉన్నాయి అని అన్ని గట్లా చేస్తాడు. ఏమన్నా అంటే అటో ఇటో పనికి పోతా అంటే నీకు పని కాడేవాడు ఉన్నాడు, వాడున్నాడు, వీడున్నాడు అని లింకులు అంటగడతాడు. 14 ఏళ్ళ నుంచి అంటగడతాడు. భరించలేక మొన్న ఒక విషయం వాసు మీద నేను ఉంచుకున్న ఏం చేసుకుంటావు చేసుకో అని మాత్రం తప్పు మేడం. నేను అనుడు తప్పు. నేను తప్పు చేసేది ఉంటే 2 అమ్మాయిలు ఉన్నారు, తనకి భార్య ఉంది, తన మీదకి నేను ఎందుకు వస్తా మేడం? ఇప్పుడు ఆయన దొంగతనం విషయం అంటుండు, నేను ఏ దొంగతనం కూడా చేయలేదు. నాయి ఉన్నాయే 4 సార్లు ఉన్నాయే, 4 సార్లు అమ్ముకున్నాడు. పుత్తెలు కూడా లేవు మేడం. లాస్ట్ కత్తెనగర పుత్తెలు కూడా అమ్ముకుంది. ఆమె కేసు పెట్టింది, అలా భార్య కేసు పెడితే ఆ పాపను పట్టుకొని ఈయనతో పాటు జైల్లో ఉన్న వారం రోజులు ఆమె కేసు పెట్టిన తర్వాత వారం రోజులు జైల్లో ఉన్నాక ఈమె వచ్చి బెయిల్ ఇచ్చింది. నేను పోయిన కాంచెల్ నా హెల్త్ బాగాలేదు, పిల్లలు దూరం ఉన్నారు, పిల్లల మీదే ఆలోచించిన నేను. నాకు భర్త కావాలి, నేను ఇంకోతో పోతా అన్నద ఉద్దేశం అయితే నాకు లేదు. నేను పిల్లలను కడుపు నిండగన్నా కాబట్టి నాకు పిల్లల మీద భయం ఉండి నాకు వాళ్ళకి కావాలని చెప్పేసి నేను అనుకున్నా. అమ్మ నాకు ఇట్లా టార్చర్ అవుతుంది, అట్లా టార్చర్ అవుతుంది, బిడ్డ పోని ఇప్పుడు ఏం చేస్తావు, చేసుకున్నాను ఇప్పుడు కాదంటే ఎట్లా పరిస్థితి, అది ఇది అని వీళ్ళు కూడా నచ్చ చెప్పుకుంటూ వచ్చిర్రు. నేను భరించిన మేడం, భరించలేదని కాదు, కానీ మొన్న కొడితే మేడం మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. బొండిగా విసికిండు. నాకు బాధ అనిపించింది. ఇక నువ్వు ఊకే ఈ కొట్టుడు వద్దు, నీకు ఈ అనుమానం వద్దు, నేను వాడిని ఉంచుకున్నా, ఏం చేసుకుంటావో చేసుకో చెప్పిన తర్వాత నేను ఉండగా నీకు వాడేందుకు అది ఇది అంటే నీతో 4 సార్లు ఒక్కటే లైఫ్ మేడం. ఆడదానికి బొట్టు పిల్ల అవసరం లేదు, పుస్తెలు అవసరం లేదు, గాజులు అవసరం. గాజులు పెట్టుకుంటా పెద్ద పెద్ద ఇళ్ళల్లోనే గాజులు పెట్టుకుంటలేరు, నీకెందుకే గాజులు, ఇవన్నీ మాట్లాడితే ఆ దానికి కూడా నేను ఎన్నో టార్చర్ చేయలే. నాకు ఈ చీర కావాలని ఎన్నో టార్చర్ చేయలే మేడం. వాళ్ళ అక్క ఇచ్చిన చీరలు బొంతలకు ఇస్తారు కదా, వాళ్ళకెళ్ళి మంచి ఏమన్నా ఉంటే ఇత్తేనే కట్టుకున్నా నేను ఇందాక. మా అమ్మ పంపించింది,
కానీ తనను ఎప్పుడు నాకు చీర కావాలి, నాకు ఇవి కావాలి, నాకు అవి కావాలని ఎన్నో టార్చర్ చేయలేదు. అంటే మీరు యాక్చువల్గా సర్పంచ్ అందరూ వచ్చి వాళ్ళందరి ముందు ఆ అబ్బాయి ఎవరో వాసుని పెట్టుకొని మీరు నేను ఇంట్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళడానికి నాటకం ఆడినా మేడం, నేను కావాలని చేయలేదు. తప్పు చేసేది ఉంటే నేను పెళ్లి కాక ముందుకే చేసేదాన్ని. అలా కాదండి, ఇప్పుడు మీరు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉండాలి. ఎవరైనా ఇంట్లోంచి వెళ్ళిపోవాలని భర్త నచ్చలేదంటే 10 మందిలో చెప్తారు, ఇతను ఇట్లా తప్పు చేస్తాడు, నాకు నచ్చలేదు, నేను వెళ్ళిపోతాను. నేను చెప్పిన ఎవరన్నా నాకు ఇంకోటితో పడుకున్నా చెప్పిన ఉండండి అమ్మా, నేను అడిగేదానికి సమాధానం. ఇప్పుడు ఎవరితో పడుకున్నా ఆడితో నాకు సంబంధం ఉందని ఆయన ఇంటికి పిలిపించి సర్పంచ్ని పిలిపించి ఇంట్లోంచి ఎవరిని అట్లా వెళ్తారా? నేను ఎవరిని విలువలే. నేను కాకపోతే తనను ఉంచుకున్నావా అంటే ఉంచుకున్నా అని చెప్పిన. మీరు అతను అడిగాడా, మీరు ఉంచుకున్నారని ఆయన చెప్పారు? అడిగిండు, నేను చెప్పిన. ఆయన అడుగుతానే నేను చెప్పిన. లేకుండా నేను ఏ తప్పు చేయలేదు, చేయవలసిన అవసరం నాకు లేదు. గర్భసంచి తీసేసిరు, నాకు ఆ లోకం లేదు. అసలు దాని మీద ధ్యాసనే ఉండదు. ఇప్పుడు దేని మీద ఒట్టేయమంటే నేను దాని మీద ఒట్టే. మీరు చెప్పే దాంట్లోనే మాకు అర్థం లేదమ్మా. ఏ ఆడది కూడా అట్లా చెప్పదు. ఇంకొకటితో నాకు సంబంధం ఉందని ఎవరైనా ఒప్పుకుంటారండి? ఈ 14 ఏళ్ల నుంచి అదే మాట అన్నాక ఒప్పుకోకపోతే ఏం చేస్తారు మేడం? అదే మొన్న కేసు పెడతా. ఒకటమ్మా 100 మంది నువ్వు దొంగవే, అంటే నువ్వు హత్య చేసావు అంటే అవును నేను చేశాను ఒప్పుకుంటావు. ఎవరన్నా ఉంచుకున్నానని చెప్తుంది ఏ ఆడదన్నా? చెప్పదు, అదే కదా నేను చేసిన తప్పు. అంటే నువ్వు చేసేసి తోటి 14 ఏళ్ల నుంచి నేను చేస్తుందే నువ్వు తప్పు మేడం. చేసింది. ఇప్పుడు నీకు ఏ రోజైతే నీ భర్త నచ్చలేదో, సంసారం నచ్చినప్పుడు మీ పెద్దవాళ్ళతో చెప్పి వదిలేసుకొని వెళ్ళిపోవాలి. అంతేగాని ఎందుకు పడాలి? అట్లా ఎవరన్నా ఉంచుకున్నానని చెప్పాను అన్నది నువ్వు ఇప్పుడు నాకు కాదమ్మా, ఎవరికి చెప్పినా కూడా నోటితో కాదు ఎలా నవ్వాలో నవ్వుతారు. నువ్వు అట్లా మాట్లాడద్దు, నిజాలు మాట్లాడుకుందాం ఇక్కడ. అంతేగాని అబద్ధాలు చెప్తలేను. నేను జరిగినవి చెప్తున్నా మేడం. నేను చెప్పేదాంట్లో ఇష్టపడి నువ్వు ఇంకొకరితో సంబంధం పెట్టుకున్నా, నువ్వు పెట్టుకున్నానని వెళ్ళిపోయావా? ఊరికే నేను చెప్పాను ఎవరమ్మా ఇంకో ఆడది ఏ అబద్ధాన్న చెప్పుద్ది కానీ నేను ఎవరితోనే సంబంధం పెట్టుకున్నానని అబద్ధం చెప్పదు. పెద్దవాళ్ళు మీరు చెప్పండి, అట్లా ఏ ఆడదని చెప్తుందా? నేను ఎవరినో ఉంచుకున్నా, ఎవరితో సంబంధం పెట్టుకున్నా అని చెప్తుందా? సరే మేడం, తన ఏమన్నాడంటే నీకు ఏ విషయం జరిగినా నువ్వు నాకు చెప్పాలి, ఎవడన్నా గెలికినా నాకు చెప్పాలా అన్నాడు. అవును, అందుకని నేను చెప్పిన, అది నా తప్పైంది. సరే మీరమ్మా మీరేం మాట్లాడుతున్నారో మీకే తెలుసు, మీ మనసుకు తెలుసు. ఇప్పుడు అవన్నీ జరిగిపోయిన వీటి గురించి అనవసరం. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు పిల్లలు నేను వాళ్ళని టార్చర్ పెడుతున్నా, ఇతనికి టార్చర్ అవుతుంది. నాకు పోదామని ఉండే, నా ఇల్లు నా పేరు మీద ఉంది. ఈమె గాడు 1,50,000 ఇచ్చింది ఆ ఇంటికి, నానా తిప్పల పడి. ఇల్లు అతను నా పేరు మీద ఉంది. ఇప్పుడు నాకు భర్త అంటే ఇప్పుడు నాకు ఎట్లా అంటే నేను చేయకపోవడం, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వకపోవడం నాది బుద్ధి తక్కువ. నాకు భర్త పిల్లలు కావాలి, నేను నా ఊళ్ళో పోయి నేను బతుకమంటే బతుకుతా. అది ఏ తప్పు చేయకుండా బతుకమంటే అదే మీ తప్పులు చేస్తారా మీరు? ఎందుకంటే మీ లాజిక్కే నాకు అర్థం కాలే. ఇంకా మీతో నేను మాట్లాడడానికి నాకు చిరాగ్గా ఉంది, అటు ఆయనతో మాట్లాడడానికి కూడా చిరాగ్గానే ఉంది. అతను చేసే పద్ధతులు కూడా చాలా నీచంగా మాట్లాడుతున్నాడు అతను కూడా. అని మీరిద్దరికి అసలు ఎవడన్నా వచ్చి ఏ పెళ్ళాం మొగుడు కూర్చొని తాగడం, ఇట్లా 24 గంటలు నువ్వు పెళ్ళాన్ని వదిలేసి నిన్ను వదిలేసి పెళ్ళాం వెళ్ళిపోతుంది, నువ్వు వచ్చి లాడ్జ్లో నాతో పడుకుంటానని అడిగాను అంటున్నావు. నువ్వేం మగాడివి నువ్వు? ఆ వయసులో పిల్లల్ని పెట్టుకొని మొదటి పిల్లాన్ని వదిలేసి మొదటి పిల్లానికి ఆడపిల్లలు ఏమయ్యారో కూడా నీకు తెలియదు. నువ్వు వచ్చి చెప్తున్నావు, నువ్వు వచ్చి ఇక్కడ నాకు న్యాయం చేయండి నువ్వు మాట్లాడు. మేడం నీకంటే గొప్పది ఆవిడేమో నువ్వు సంబంధం అన్నావని చెప్పి అవును నాకు సంబంధం ఉంది ఒకరితో అని చెప్పారని ఆవిడ చెప్తుంది. అది మీ ఇద్దరి గురించి అసలు నేనేం మాట్లాడా? మీరిద్దరు నేను ఎక్కడున్నాను, ఏ ప్రపంచంలో ఉన్నా, మనుషుల మధ్య ఉన్నానా అని నాకు అనుమానం వస్తుంది మీ ఇద్దరు మాటలు వింటే. అంత నీచంగా ఉంది మీ కథ. బంధం అనుబంధం భార్య భర్త అంటే అది చాలా గొప్ప ఒక బంధం. దాన్ని మీరిద్దరు కలిసి ఎంత నీచంగా చేశారంటే ఇంకెవడన్నా పెళ్లి చేసుకుంటాడు అయ్యో మొగుడు పెళ్ళామంటే చీతు అనేలా చేశారు మీరిద్దరు. ఎవరికన్నా మీ ఇద్దరిలో ఒక క్యారెక్టర్ ఉందా? ఇద్దరికిద్దరు ఒకరికొకరు పోటీ. అంటే ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళు రేపెళ్ళి ఎవరైనా ప్రపంచంలో రేపెళ్ళి ఎవరి మొహం చూపించగలుగుతారు మేడం? ఇప్పుడు నేను తల్లినే, నేను పిల్లనే ఒకప్పుడు. ఇప్పుడు పిల్ల ఏం చెప్తుందంటే మా మమ్మీ నన్ను తిడుతుందంటే చేతగానప్పుడు పని చేసేటప్పుడు తల్లి తిట్టకపోతే ఇంకెవరు తిడతారు మేడం? నువ్వు పిల్లల్లా చూస్తే కదా. చూసిన మేడం, మొగుడు పిల్లల్ని కూర్చొని తాగే కుటుంబం పిల్లల్ని ఏం చూస్తారమ్మా? పిల్లలు ఎప్పుడు అబద్ధాలు చెప్పరు. అంటే ఎందుకు ఇష్టం? పిల్లలు ఎప్పుడు అబద్ధాలు చెప్పరమ్మా. ఇద్దరు అలాగే ఉన్నారు. అంటే అబద్ధాలు నేర్పిర్రు మేడం, అబద్ధాలు చాలా మంచిగా నేర్పిర్రు. నీకు ఎవరో ఒకరు ఏదో ఒక చోట ఒక మంచి అన్నది ఉంటది.
మీ ఇద్దరిలో నాకు ఏది మంచి చెప్పాలో కూడా నాకు అర్థం కాదు. అని ఈ ప్రోగ్రామ్కి ఒక డాక్టర్ గారు లాయర్ గారు వస్తారు, మీరు చూసే ఉంటారు. వాళ్ళిద్దరిని పిలుస్తాను, వాళ్ళిద్దరితో కూడా మాట్లాడి అసలు లీగల్గా అతనేం చేశాడు, మీరేం చేశారు, న్యాయపరంగా మీకు ఎలాగా ఒక సొల్యూషన్ వస్తే కరెక్ట్గా ఉంటుంది అన్నది ఆవిడని అడుగుదాం. ఈయన కూడా మీ క్యారెక్టర్స్ అంటే ఇంత పర్వర్టెడ్గా మీరిద్దరు ఎలా ఉండగలుగుతున్నారు అంటే అసలు హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుంది, మీ బుర్రలు అసలు ఎట్లా పనిచేస్తున్నాయి అని ఆయన కూడా చెప్తారు. మీరు తెలుసుకుంటారు, మీ గురించి మీరు తెలుసుకుంటారు, నేను తెలుసుకుంటా ఇలా కూడా జరుగుతుందా మన చుట్టూ అన్నది. నాతో పాటు రేపు ప్రోగ్రామ్ చూసే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారు. ఓకే, ఏమో మీకు తెలుసు కదా మీ అమ్మాయి సంగతి. ఆ అమ్మాయి వచ్చి ఎన్నాళ్ళైంది మీ దగ్గరికి? ఇప్పుడు 16 తారీఖు కడితే నెల అవుతుంది మేడం. మాట్లాడారు అతనితో అసలు ఏంటి ఏమని? ఆ అమ్మాయి అన్ని కష్టాలు పడ్డానని చెప్తుంది కదా, 14 సంవత్సరాలు. నాకు మీకు ఎప్పుడైనా చెప్పిందా కష్టాలు పడ్డాయి చెప్పింది. నేనేమన్నా నీ తమ్ముడు చిన్నోడు, నీ చెల్లెళ్ళు చిన్నోళ్ళు, నువ్వు ఇంటికి నచ్చి ఉంటే వాళ్ళని వాళ్ళు చేసుకుంటారు బిడ్డ, మనకెట్లా అవుతుంది బతుకు, ఇక ఇచ్చిన కదా నాకు తప్పు అయిపోయింది, నేను ఇచ్చి నేను తప్పు చేసిన, ఆన్నే ఉండాలి నీ పిల్లల గురించి, నీ గురించి, నీ సంసారం గురించి అని చెప్పినాక అట్లనే ఫోన్ వినా వాళ్ళ ఇంట్లో వెళ్ళి అయినప్పటి వాళ్ళ నాకు ఫోన్ చేస్తుండే. మీరు దొంగతనాలు అవి చేశారని చెప్తున్నాడు అతను. అదేంటి మీకు? అవన్నీ అబద్ధాలు మేడం. అడగండి, ఎదురుగానే ఉన్నారు. ఆయననా ఇవి ఇంట్లోకి వెళ్ళి నేను ఎట్లా తప్పించుకోవాలి, నేను జినకాయించినని ఆయన నాచాయించాలి. మాట్లాడి అన్న అబద్ధాలే మేడం. ఏడుకెళ్ళి వస్తుంది నీకు నా ఏడుపు? దాన్ని నేను మా చెల్లె కడుపుతోటి ఉన్నదని పోతే నువ్వు చెల్లెని చూడడానికి పోతున్నావా, చెల్లె కడుపుతోటి ఉన్నదని మరిది దగ్గర పోతున్నావా అని అన్నాడు. అన్న తర్వాత నేనన్నా విడాకులు ఇచ్చిపో అని అన్నాడు. విడాకులు మావిడాకులు కాదు నీకు ఇవ్వడానికి, నేను అట్లా పోయేదాన్ని కాదు అని అన్న తర్వాత మా ఇంటి ఓనర్ తోటి నేను పోయి వచ్చిన తర్వాత ఆ ఇంటి ఓనర్ తోటి వాళ్ళ హౌస్లో మేడం ఆమెతో ఏం చెప్తాడంటే మా అత్తలు అని చెప్తాడా, నా పిల్లం కూడా పోయినప్పుడు చేసి పైసలు తీసుకొస్తుంది. ఇదే మాట. ఎప్పుడు 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 నిజం చెప్పు. నిజమే చెప్తున్నా నేను. అబద్ధం చెప్పుడు నాకు రాదు. ఒక మనిషి పుట్టుబడి పెడితే ఒక మనిషిలాగా మాట్లాడాలి. 9 అవుతుంది మేడం, 9:30 అవుతుంది. అప్పుడు అంబర్ తెచ్చుకుంటా అని హోటల్ కడుకోయింది. గంట అవుతుంది ఇంకా రాలేదు. వచ్చినాక మమ్మీ అంబర్ పొట్లను తెచ్చుకున్నావా అని అడిగితే ఆ వాసనే తెత్తుండని అన్నది మేడం. మంచిగా నేర్చుకున్నారు మేడం. ఇక వాళ్ళు ఖచ్చితంగా మాటలు బలంగా బాగా అంటే సరే అతను నేర్పించగలరు, మీరు ఎందుకు నేర్పించలేకపోతున్నారు మీ పిల్లలకి? అంటే మీరు అలా కాదండి, మీ మీద ప్రేమ అనేది ఉండాలి కదమ్మా. మీ మీద ప్రేమ అనేది ఉంటే వాళ్ళు నేర్చుకోరు. మీరు ప్రేమ వాళ్ళు చిన్నప్పటి నుంచి మీరు పిల్లల్ని సరిగ్గా చూసుంటే ప్రేమ అనేది సరే మేడం. దీన్ని బట్టి అర్థం అవుతుంది కదా మీరు వాళ్ళు ఎంత ప్రేమగా చూసారని. సరే మేడం, నేనేమంటున్నా అంటే ఇప్పుడు నేను తప్పు చేసిన, నేను మొత్తం తప్పే చేసిన మేడం. 14 ఏళ్ళ నుంచి మంచిగా దండించుకుంటున్నా, ఇప్పుడు కూడా మంచిగా దండించుకుంటున్నా. నేను మొన్న అబద్ధాలు అన్ని పచ్చి అబద్ధాలు. మీరు చాలా మంచి పనులు చేశారండి, అంతేగా? సరే మీరు చెప్పండి సార్ వాళ్ళ సంగతి ఎంత రాదు చెప్తాం, వాళ్ళు ఏం చేస్తే కరెక్ట్. నువ్వు ఒకటి నేను చెప్పే ముందు ఒక్క విషయం చెప్తానమ్మా. పిల్లలు అలా మాట్లాడుతున్నారు అంటే కనుక ఎంత నేర్పిస్తే అంత మాట్లాడతారమ్మా. ఇది నిజంగా నేర్పించటమేనా? పిల్లల యొక్క సైకాలజీ గురించి మాకు బాగా తెలియదు అని అనుకోవద్దు. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు ఇక్కడ. నువ్వు ప్రేమ పంచి ఇచ్చి ఉంటే కనుక ఏ పిల్లలు అలా కూర్చుని నీకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడరమ్మా. ఏంటమ్మా, ఎందుకమ్మా ఒక తల్లి ఎదురుగుంటా అంత పెద్ద వయసు వచ్చినటువంటి ఒక ఆడపిల్ల నీకు వ్యతిరేకంగా ఇలా పబ్లిక్గా కూర్చుని మాట్లాడుతుందా అంత కన్నీళ్ళు పెట్టుకుని? ఆ అమ్మాయికి ఏం లభించలేదు అంటే కనుక ఆవిడికి 6 పిల్లలు. ఈ 6 పిల్లల్లో 2 పిల్లలు చనిపోయారు, 4 పిల్లలు ఉన్నారు. అందులో ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి. ఈ అమ్మాయిని నేను విడిచిపెట్టుకుంటేనే కానీ, ఇంట్లోంచి బయటకు పంపిస్తేనే కానీ మిగతా వాళ్ళకి దిక్కు ఉండదు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వు అనేటటువంటి తాపత్రయంతో ఉక్కిరిబిక్కిరి వాతావరణంలో ఈ పిల్లల్ని పెంచడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఎందుకు ఇంత విశ్లేషణ అన్నది అంటే కనుక ఈ స్వేచ్ఛ అనేటటువంటి పదానికి అంత ఇంపార్టెంట్. పిల్లల ఎదుగుదలలో స్వేచ్ఛ అన్నది చాలా ముఖ్యం. ఆ స్వేచ్ఛ ఇప్పుడు ఆ పిల్లలకు కూడా మనం ఇవ్వలేకపోతున్న బాధతో నేను ఇందాక నీతో అలా మాట్లాడాను. ఆ స్వేచ్ఛ నీకు లభించకపోవటం వల్ల ఏంటంటే వెనక ముందు ఆలోచించకుండా ఆ పెద్ద ఆవిడ నీకు ఇతనితో కట్టబెట్టింది.
ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే డాడీ అని ముద్దుగా పిలుచుకున్నావు కానీ డాడీలాగా నీకు ఇచ్చేటటువంటి స్వేచ్ఛ అతను నీకు ఇవ్వలేకపోయాడు. ఒక స్త్రీ ఏదైనా ఇంటి 4 గోడల మధ్యన నలిగేటటువంటి ఒక వ్యవహారాన్ని ఒక ముక్కు మొహం తెలియనటువంటి ఒక పరాయి వ్యక్తితో ఎప్పుడైతే పంచుకుంటుందో తప్పు నీది లేకపోయినా కూడా నువ్వు తప్పు చేసినట్టే. ఎందుకంటే కనుక నువ్వు చేయనటువంటి తప్పు నీ చేత ఆ అబ్బాయి చేయించాడు. డెఫినెట్గా ఇక్కడ ఒక వ్యవహారం అయితే జరిగింది. మీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితిని అయినా కానీ, లేకపోతే మీ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి ఏజ్ గ్యాప్నైనా కానీ, లేదా నీకు స్వేచ్ఛ లేకపోవటాన్ని ఒక 19 ఏళ్ళ అబ్బాయి పూర్తి స్థాయిలో అడ్వాంటేజ్ తీసుకున్నాడని నేను బల్లగుద్ది చెప్తాను. ఇక్కడ నీ జీవితం నీ తల్లిదండ్రులు చిన్నప్పుడే నీది రాసేశారమ్మా. అంటే ఏంటంటే తండ్రి లేడు, తల్లిని నీ విధంగా చేసింది కాబట్టి నువ్వు ఈ పరిస్థితుల్లో ఉన్నావు. నువ్వు ఆ పిల్లల జీవితాన్ని ఈ విధంగా చేయటానికి నీకు ఏ హక్కు ఉంది? ఏదేమైనా కూడానమ్మా, ఇప్పుడు నువ్వు ఆ తల్లి దగ్గరికి వెళ్ళిపోవటానికి, మీ అమ్మ దగ్గరికి వెళ్ళటానికి పరిస్థితి లేదు, ఇందాకే నువ్వు నాకు చెప్పావు అని చెప్పి ఇక్కడ పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా మళ్ళీ వచ్చి ఇక్కడ నీ స్థానం ఎంతవరకు ఉందన్నది నీకు తెలియదు. కాబట్టి నేనేమనుకుంటున్నాను అంటే కనుక ఇక్కడ అందరికంటే ఎక్కువ శాతం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ నీదే. ఎందుకంటే ముందు నువ్వు వెనకతలు పోయి నువ్వు చేసుకున్నదా ఇదంతా. అతను ఎలాగన్నా ఉన్ని, అతని వ్యవహారం ఎలాగన్నా ఉన్ని, అట్లీస్ట్ పిల్లలు అతను కావాలి అని అనుకుంటున్నావు. సో ఇక్కడ నీ మోస్ట్ క్లిష్టమైన పరిస్థితి నీదే అని నాకు అనిపిస్తుంది. మీరెవరో మీ ఊరు ఎవరైనా సర్పంచ్ అన్నారా? మీ గొడవ జరిగినప్పుడు ఎవరున్నారు అప్పుడు? సర్పంచ్. మీ ఊరు సర్పంచ్ ఆయన? సర్పంచ్ వాళ్ళ అల్లుడు. సర్పంచ్ వాళ్ళ అల్లుడా? ఈయన పెంచాను. అంటే ఇప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఆయన ఉన్నారా? ఉన్నాడు. ఆయన పేరేంటి? లక్ష్మణ్ గారు. సరే, ఆయన్ని కూడా పిలిచి మాట్లాడదాం. సరే అండి. లక్ష్మణ్ గారు, మీరు ఎలా మీకు పరిచయం ఆయన? మీరైనా చుట్టం అవుతారా ఆయనకి? లేదు, ఒకటే ప్రాంతంలో ఉంటాం. ఒకటే వాడ, ఒకటే ప్రాంతం, ఒకటే ఊరు. సరే సరే, ఏం జరిగింది చెప్పండి. ఫోన్ చేసి ఇలా లచ్చన్న ఒకసారి ఇంటి దగ్గర అని చెప్పి అంటాడు. అంటే మామూలుగా తరచుగా గొడవలు జరుగుతున్నాయి కదా అని చెప్పి అనుకొని నిర్లక్ష్యం చేసి సరే తీ అని చెప్పని అప్పుడు రాత్రి 9:30 10 అవుతుంది తీస్తుండు. 3వ టైంకి పోయినా. 3వ టైంకి వరకు ఏందన్నా పిలుస్తున్నావు అని చెప్పి అంటే ఇట్లా అన్న తప్పు జరిగిందట అని చెప్పి మాట్లాడుతాడు. ఏం తప్పు జరిగిందంటే నేను అప్పటికి వీళ్ళ భార్య భర్తలు ముచ్చట కావచ్చు అని చెప్పి అనుకొని మౌనంగా ఉన్నా అని చెప్పి వింటున్నా. అంతా నా పిల్లవాడు వచ్చి ఎంటర్ అయిపోయి పిల్లాడు వేరే మాట్లాడే వరకు వాడు ఏమైనా విషయం ఇష్టానుసారంగా ఇష్టంతోనే వెళ్ళిపోయినా, నా ఇష్టం నేను చేసుకున్నా అని చెప్పి కొంచెం పిల్లవాడు మాటలల్లో బాగా తేడా ఉంది. అంటే స్వయంగా తన భర్త ముందు ఒక పిల్లగాడు వచ్చి నీ భర్తను నీ భార్యను నేను ఇట్లా పట్టుకున్నా, నువ్వు వెళ్ళిపోరని చెప్పనే మాటకు చూసేసరికి నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే వీళ్ళిద్దరు చూసినట్టయితే ఇలా భార్యతో చేసే సంసారం ఇలా బయట పెడుతుండు. భార్య ఏం చేస్తుందంటే తన ఇష్టానికి అనుసారంగా నిర్లక్ష్యం చేసుకుంటూ తన స్వేచ్ఛను అది చేసుకుంటూ ఈ రకంగా పిల్లలు కూడా నిర్లక్ష్యం కూడా అయిపోయారు. వీళ్ళిద్దరు కలిసి ఈ పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు. వీళ్ళంతా ఈ పిల్లలు దాదాపు నెల ఒక 10-15 సార్లు బడిపోతారు తప్ప మిగతా సార్లు బడికోరు. వీళ్ళు ఎట్లా పోతారు? పోలేరు. అది ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన ఏమవుతుందంటే ఇంకొక పిల్లవాడు ఎంటర్ అయిపోయాడు. ఇప్పుడు ఆ పిల్లని చూస్తే ఈమెను ఇద్దరు చూస్తే తల్లి కొడుకులు లెక్క ఉంటారు. ఆ పిల్లవాడిని అంటే వీళ్ళిద్దరికి సైక్యత లేకనా లేకపోతే ఏదో లోపించా వీళ్ళిద్దరి మధ్యన ఏదో మనస్పర్ధలు ఏర్పడా ఆ పిల్లవాడిని ఈమె యూజ్ చేసుకుందని చెప్పి నాకు అనిపిస్తుంది. యూజ్ ఎట్లా వేసుకుందంటే వీని పట్టుకుంటే ఈయన నుంచి బయటికి పోవచ్చా లేకపోతే నేను దూరం వెళ్ళిపోవచ్చా అనే స్టోరీ నాకు అనిపించింది. అంటే ఇక్కడ పిల్లాడు కూడా పిల్లని వయసు చూస్తే చాలా చిన్న వయసు 19 సంవత్సరాలు. అంటే ఆ లోపల ఏదో బలమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటి మరి ఈయన ఏం చేస్తుండో వాళ్ళ ఇంటి విషయాలలో మరి ఇద్దరు విషయాల్లో అది ఏం జరుగుతుంది వాళ్ళిద్దరు తెలుసు. ఆ విషయం మాకు ఒక్కటే కోరుకునేది ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి పిల్లలు మంచి చూసుకుంటూ మంచి సంసారం చేస్తే బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి. ఫస్ట్ భార్య 498 అండ్ బైగమి వేశారు అని చెప్పారు. బైగమి ఎందుకు వేస్తారంటే ఆమెకు తెలియకుండా ఆమెకు విడాకులు ఇవ్వకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు బైగమి అనే కేసు వేశారు అని అన్నారు. ఇందాక కూడా మీరు ఒక మాట చెప్పారు ఏంటంటే నేను కూడా జైలుకి వెళ్ళాను అని. అంటే కోర్టులో అప్పుడు పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అని పోలీసు వాళ్ళు నమ్మినప్పుడు 498 అండ్ బైగమి అనే కేసులు 2 కేసులు పడ్డాయి. దాని మూలాన మీరు కూడా జైలుకి వెళ్ళారు అన్నారు. ఇంకొక మాట కూడా ఏంటంటే ఫస్ట్ వైఫ్ తోటి మీరు డైవర్స్ అనేది తీసుకోలేదు. ఇంకొకటి ఇందులో ట్రిక్కిష్ పాయింట్ ఏంటంటే మేడం,
ఈయన 2005లో మరి ఆ తర్వాత ఏమైంది 498 మరి బైగమి కేసు ఏమైంది అంటే కొట్టేశారు అని అంటే కొట్టేశారు అని అంటే కోర్టుకి ఆ అమ్మాయి ప్రాపర్ రీజన్స్ చూపించకపోవడం మూలాన అంటే ఈయన రెండో పెళ్లి చేసుకోలేదు 498 కరెక్ట్గా లేదు అని చెప్పేసి కోర్టు నమ్మింది కనుక ఆ 2 కేసులు కొట్టేశారు అని అన్నారు. మరి ఆ 2 కేసులు కొట్టేసినప్పుడు ఈమె ఎవరు అంటే ఈమె పెళ్ళి కానట్టే కదా. ఇప్పుడు కోర్టు ఎప్పుడైతే రెండో పెళ్లి కాదు ఈయన పెళ్లి చేసుకోలేదు అని బైగమి కేసు కొట్టేసినప్పుడు అప్పుడు నీ స్థానం ఏంటి? మీలాంటి వాళ్ళ మూలాన ఎవరైతే కోర్టుని మాకు అనుగుణంగా మార్చుకొని తప్పుడు సాక్ష్యాలు ఇచ్చి తప్పుడు అన్ని ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి కోర్టుని అక్కడ మోసపుచ్చారు, అది చాలా తప్పు. అది చేసిన తర్వాత అంటే అప్పుడు ఆమె భార్య కాదు. డిగ్రీ వచ్చేసినట్టు. డిగ్రీ ఏంటి? డైవర్స్ అనేది డిగ్రీ, ఆర్సీఆర్ అనేది డిగ్రీ, కస్టడీ ఆఫ్ చైల్డ్ అనేది డిగ్రీ. ఒకవేళ డైవర్స్ అనేది వచ్చినా కూడా నీకు విడాకులు వచ్చింది అని అంటారు, కానీ నువ్వు వేరే పెళ్లి చేసుకోపో అని అనరు. నువ్వు అది అని అనుకుంటున్నావు, అది చాలా తప్పు. నువ్వు ఇంకా కూడా ఫస్ట్ వైఫ్ తోటి డైవర్స్ తీసుకోలేదు కనుక నీకు ఆ భార్యకు సంబంధం ఉన్నట్టే. కోర్టు పరంగా లా పరంగా నీకు ఆ భార్య ఉంది. ఈ అమ్మాయి కూడా ఇంకోటి ఏంటంటే మేడం, నేను వేయలేదు కేసు వేయలేదు అని అంటే మేబీ స్టిల్ నువ్వు రెండో రిలేషన్షిప్లో ఉండి నువ్వు అది వేసుకునే అవకాశాలు నీకున్నా కూడానమ్మా, అది నువ్వేం చేసావంటే నువ్వు రెండో భార్యవు కాదు, కలిసి జీవించే ఆడదానివి కూడా కాదు. ఇక్కడ ఏంటంటే నువ్వు ఆల్రెడీ ఒక శిక్ష అనుభవించావు. ఇప్పుడు ఒక క్రైమ్ రికార్డ్ అనేది ఉంటుంది, అందులో నీ పేరు ఉంటుంది, నీ ఎలిగేషన్స్ ఉంటాయి, నీ క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. నువ్వు రేపొద్దున కోర్టుకి వెళ్ళి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదైనా కేసు వేసినా కూడా నీ మీద చరిత్ర ఏంటి అనేది కూడా అడుగుతారు. సో నువ్వు ఆ విధంగా ఏం లూజ్ అయ్యావు అనేది కూడా నువ్వు తెలుసుకోవాలమ్మా. మేడం ఇంకొకటి, వీళ్ళిద్దరు కలిసి ఉండాలి అని అంటే ఈ మ్యారేజ్కి ఒక శాంటిటీయే లేదు మేడం. ఫస్ట్ మ్యారేజ్ డైవర్సే తీసుకున్నప్పుడు ఈ అమ్మాయి సెకండ్ మ్యారేజ్ అని అనలేము, కలిసి ఉంది అని అనలేము. కాకపోతే 14 ఏళ్ల నుంచి మీ ఇద్దరు ఉన్నారు కనుక దానికి ఒక గౌరవం ఇస్తూ ఆ అమ్మాయి రాదు అని మీరు అనుకుంటున్నారు కనుక మీ రిలేషన్షిప్ని ఏదైనా బిల్డప్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం రేపొద్దున పిల్లలకు ఎఫెక్ట్ కాకుండా డెసిషన్స్ తీసుకోవడమే ఇక్కడ బాగుంటుంది. న్యాయపరంగా మాత్రం నాకు ఇది కావాలి అనే హక్కును మాత్రం మీరు చేసే ఒక పొరపాటు మూలాన పోయిందా సార్? ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆయనకి భార్యనే కాదు, సో మీరు విడాకులను అడగడం అన్నది అసలు అనవసరం. అతనే మిమ్మల్ని పట్టి పెట్టుకోవడానికి ఏమీ లేదు. మీరు ఇప్పుడు వెళ్ళిపోయి మీ బతుకు మీరు బతికితే వాళ్ళు అనడానికి కూడా ఏమీ లేదు. మీరు వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు బతకచ్చు, పిల్లలు అతనితోనే ఉంటారు. పిల్లలు నాకు కావాలని మీరు అడగడానికి లేదు, ఎందుకంటే మీరు యాక్టింగ్ చేశారో క్రియేట్ చేశారో మీరు ఒక అతనితో వెళ్ళిపోయారు కాబట్టి మీ క్యారెక్టర్ కోర్టు నమ్మదు. మీ పిల్లల పరిస్థితి చూస్తే కూడా మీ పిల్లలు మీకు అమ్మ కావాలా నాన్న కావాలంటే నాన్నే కావాలనే చెప్పే పరిస్థితిలో ఉన్నారు. సో ఆయన ఆ పిల్లలు బతుకుతారు. సో మీకు ఆయన వద్దు అనుకుంటే మీరు మీ అమ్మగారితో వెళ్ళిపోయి మీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఇప్పుడు ఇల్లు నా ఇల్లు అని అంటే ఇల్లు అతనికి ఉంది మీకు ఉంది కాబట్టి ఇల్లు ఆవిడ పేరు మీద ఉందా? లేదు మేడం, ఇద్దరికి, ఆమెకు లేదు నాకు లేదు, ఇద్దరు పిల్లలకి ఇల్లు. ఇల్లు ఎవరి పేరు మీద ఉందని అడిగా. అది చెప్పు, నీకేది పెద్ద, నీకు ఏమనుకుంటున్నావేమో, నీకు పవర్ ఉంది, నాకు అధికారం ఉంది, లేకపోతే నాకు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంది అనుకోక. ఇక్కడ నీకేమీ లేదు. ఇల్లు ఇప్పుడు ఎవరి పేరు మీద ఉంది? మీ ఇద్దరు పేరు మీద ఉంది ఇల్లు, అంతే కదా? అంటే అది అమ్మే ఇది ఉంటదేమో, గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి. పిల్లల గురించి ఆలోచించండి కాసేపు. మనం ఏంటి, వాళ్ళని క్షేమంగా చూసుకోండి, వాళ్ళని కొంచెం చదివించండి, వాళ్ళకి ఇక్కడి నుంచి అన్నా మంచి నేర్పించండి. అమ్మ మీరిద్దరూ కూడా మా అమ్మ ఏం చేసింది, ఎవరితో మాట్లాడాడు, మా నాన్న అయ్యొద్దు మీకు. పెద్దవాళ్ళ విషయాలు పెద్దవాళ్ళతో వదిలేసేయండి. మీ విషయాలు మీకేంటి, మీకేం కావాలి, మనం మంచిగా చదువుకోవాలి, ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి అన్నది పెట్టుకోండి. ఏదైనా ఎక్కువ మీకు అవసరం లేని విషయాలు మాట్లాడితే నాన్న ఈ విషయాలు మాకు చెప్పొద్దు, మీరు చూసుకోండి, మాకు కావాల్సింది చేయండి అని చెప్పండి. ఎవరి మాటలు వినకండి. ఆవిడ చెప్పినా వినకండి, మీ నాన్నగారు చెప్పినా వినకండి. సో ఈ పద్ధతి ఇదేనండి. మీకు ఒక అండర్స్టాండింగ్ రాసి క్లియర్గా. అంటే ఒకటి, ఇప్పుడే కూడా మీరు ఆవిడని మీ ఇంట్లో పెట్టుకోకుండా ఆవిడని ఊరు పంపించే అవకాశం ఉంది. ఆవిడకి డబ్బులు ఇచ్చేస్తే ఒక 75,000 1,00,000 ఒక సెటిల్మెంట్ మీరు చేస్తారంటే ఆవిడతో మాట్లాడతా, ఆవిడ వెళ్ళిపోయి ఆవిడ బతుకుతుంది. లేదు మీ వల్ల కాదంటే ఆవిడ అక్కడే ఉంటది, అదే ఇంట్లో ఆవిడ బతుకుద్ది, మీ బతుకు మీరు బతుకు. వాళ్ళ మీద వదిలేస్తున్నాను ఇల్లు, డబ్బులు అవి నాకు వద్దు. నేను ఇచ్చిన జంగు నేను తీసుకోను. నా కడుపే పూర్ణ ఇచ్చేసింది. నన్ను ఎన్నెన్ని అన్నాడో అన్ని వేయండి, నాకు ₹1 కూడా వద్దు. నా బిడ్డ పెళ్లి కాలేదు, ఇల్లు మీద ఉన్నది అనుకుంటా, బొడ్డుది అయింది అనుకుంటా. కానీ నా పిల్లలకి నేను ఏం చేయలేదు మేడం. మొన్నసారి ఫంక్షన్ అయితే ₹7,000 ఖర్చు పెట్టిపోయినా. 7,000 అమ్మమ్మ అని కూడా నోరుతో నచ్చినప్పుడు అన్నది. ఎప్పుడు ఇంత మీ ముంగట అమ్మమ్మ
మరి ఎందుకే అన్ని ఇది కావాలంటే చూసుకుంటే అనలే. ఆయన కూడా అనలే, అత్తమ్మ మరి నీ బిడ్డని ఇంటికి వచ్చింది, మరి నువ్వు తోలుతావా తోలవా, ఇక ఆడికత్త చంపేస్తాను నన్ను. ఎప్పుడైనా మా అమ్మ వెళ్ళమని చెప్పింది మేడం. నెల రోజులలో ఒక 4 రోజులు అనలేదు ప్రతి ఒక్క రోజు అనుకో మేడం వెళ్ళమని అన్నది. వాళ్ళు ఏమంటారు, వాళ్ళిద్దరు ఏమంటారు, వాళ్ళు ఏమంటారు, నువ్వు ఆ బిడ్డని ఇంట్లో ఉంచుకున్నావు, ఈ బిడ్డని కూడా ఉంచుకోమంటాడు. నేర్పించండి సొత్త. మీరు ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తీసుకోకుండా చాలా రాంగ్ టైంలో ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇలాంటి పిల్లల్ని కానీ పిల్లలు ఇంత వయసు ఎదిగిన తర్వాత ఇప్పుడు అమ్మాయి సరే మేడం అయిపోయింది. ఇప్పుడు ఆ డబ్బులు కూడా నాకు వద్దు, నేను కన్నా కాబట్టి కడుపు నిండా కన్నా, ఆ కడుపు కోత నాశనం అయింది, వాళ్ళ పేరు మీద ఉండను ఆ పైసలు. వినండి స్వరూప, లేదు ఇంకొక అవకాశం అతనికి ఇస్తాను అంటే అతనికి చెప్తాం, మిమ్మల్ని తిట్టడమా మిమ్మల్ని కొట్టడమా ఇలాంటివి మిమ్మల్ని అనడమా అలాంటి మాటలు ఏం వద్దన్నది అతనికి చెప్తాం. అతను చెప్పిన ప్రకారం ఉన్నాడా లేదా అని ఒక 2-3 నెలలు ఉండి చూస్తానంటే కలిసి ఉండి చూడండి. మేడం మీరు ఇంత మాకు గొప్ప పని చేసి ఇగో నాకు ఆ గొప్ప గిన్ని నిధులు మీ వల్లనే తెలుసు. కావాలంటే ఇంత మోసం చేసి నల్లది కూడా ఇక్కడ తెలిసింది. నా వరకు కూడా మీరు ఆ పిల్లలు మీరు బాగుండాలనే చెప్తున్నా. ఇప్పుడు మనుషులు అన్నాక సరే ఓకే మేడం, ఒక్కటి ఏంటంటే మీ వల్ల మాకు చాలా నిజాలు తెలిసినాయి. ఎందుకంటే మాకు తెలియని విషయాలు కూడా మాకు తెలుసు, మా అమ్మకి తెలియని విషయం కూడా తెలిసి అందుకని ఇక ముందు తెలుసుకోలేదు మేడం. అమ్మ మీ ఇద్దరికి కూడా చెప్తున్నా, మీకు మాట్లాడాలనిపిస్తే ఎప్పుడన్నా మీ అమ్మకి ఫోన్ చేయండి, బాగుందా అని అడగండి. ఆవిడికి చూడాలనిపిస్తే ఎప్పుడన్నా వస్తుంది, పిల్లల్ని చూస్తుంది, వెళ్తుంది. సార్ ఇది పద్ధతి. అతన్ని కూడా దీనికి కట్టుబడి ఉండాలి, ఇది కరెక్ట్. ఆవిడని ఏ రోజు కూడా పిల్లల్ని చూడొద్దు, పిల్లలకి చెయ్యొద్దు అనే రైట్ మీకు లేదు. పోలీస్ స్టేషన్లో అదే చెప్పింది అమ్మ. నువ్వు అయ్యా నీ తెలివి పక్కన పెట్టి నేను చెప్పేది వినండి దయచేసి. సో ఆ అమ్మాయి ఎప్పుడన్నా పిల్లలతో మాట్లాడుతుంది, ఎప్పుడన్నా వస్తుంది, ఎప్పుడన్నా చూస్తుంది. అలాగే పిల్లలు ఎప్పుడు కలవాలనుకున్నా వాళ్ళ అమ్మని కలుస్తారు, చూస్తారు. అది పక్క. మీ పని మీరు చేసుకోండి, ఆవిడ పని ఆవిడ. ఇంకొక రోజు మీరు ఆమె జోలికి వెళ్ళడమో, వాళ్ళ తమ్ముడు జోలికి వెళ్ళడమో, వాళ్ళ అమ్మ జోలికి వెళ్ళడమో, వాళ్ళ గురించి మాట్లాడడమో చేస్తే ఇంకా మీరు ఆలోచించుకోండి. మీ ఇద్దరు ఈ రోజు నుంచి వేరే వేరేగా ఉంటున్నారు. పిల్లలు ఎప్పుడైనా కూడా హాలిడేస్కి వస్తారు, మీరు కూడా ఫోన్ చేయొచ్చు. మీరు ఆయన మీద ఎటువంటి కేసెస్ వేయరు. అట్లాగే ఆయన కూడా మీరు, ఎందుకంటే మీరు రేపొద్దున ఏం చేసుకున్నా కూడా ఆయనకు రేపొద్దున సేఫ్టీ అనేది ఉండాలి కదమ్మా. ఇన్ని రోజులు మీరు రిలేషన్షిప్లో ఉన్నారు కనుక, భార్యాభర్తల్లాగా కలిసి ఉన్నారు కనుక ఆయనకు కూడా ఒక సేఫ్టీ అనేది ఉండాలి కనుక ఒక అగ్రిమెంట్ అనేది రాసి మేడం. అది ఈవిడ ఏమి ఏ కేసులు ఏవి అట్లా అంటే ఈవిడ ఏమన్నా చేసుకున్నా కూడా రేపొద్దున ఆయన ప్రాబ్లం వస్తుంది కనుక అది క్లియర్గా చేసేయాలి కనుక అది రాసుకోండి అమ్మా. ఇద్దరు ఒక్కొక్క కాపీ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నిన్న ఆయన రేపొద్దున రానివ్వకపోయినా నీకు ఒక హక్కు అనేది ఉంటుంది, అది చూపించడం. అలాగే అతను కూడా మీ జోలికి రావడం, పిల్లలు సెలవులకు తీసుకెళ్ళొచ్చా? అదే నేను అందుకనే ఇందాక చెప్పాను. పిల్లలకి నచ్చి వాళ్ళు వస్తారంటే మీరు ఆవిడ దగ్గర 2-3 రోజులు ఆవిడ పంపించడమో, సెలవులకు ఒక 1 రోజులు పంపించడమో అవన్నీ చెయ్యాలి మీరు. అంతే, వాళ్ళు వస్తారంటే తీసుకెళ్తారు. మీరు కూడా మీ నాన్న అలా అన్నాడు, మీ అమ్మ అలా అన్నది అనకమ్మ. మీ బుద్ధి ఆలోచించండి. మీ అమ్మ ఏంటో మీకు తెలుసు, చిన్నప్పటి నుంచి ఆవిడ కనింది పెంచింది. ఏం గొడవలు వచ్చినా వాళ్ళిద్దరి మధ్య గొడవలు, కానీ మీ మీద గొడవలు కాదు. ఆవిడ మిమ్మల్ని తిట్టినా మీ నాన్న మీద కోపంతో తిట్టింది, కానీ మీ మీద కోపం కాదు ఆవిడకి. ఏ తల్లికి పిల్లల మీద కోపం ఉండదు. మీకెవరో బాగా నేర్పించినా, లేకపోతే నువ్వు తప్పుగా అనుకున్నా నీ మనసు మార్చుకొని, తల్లి అనే వ్యక్తి తల్లే ఎప్పటికీ. మనం దేవుణ్ణి దండం పెట్టుకునేటట్టే తల్లిదండ్రులు దండం పెట్టుకోవాలి. ఆవిడ పెంచేటప్పుడు ఆవిడ రక్తం మాంసం అన్ని పంచుకొనే కదా నువ్వు పుట్టావు. సో ఆవిడ నీకు చాలా ఇచ్చింది. ఒక తల్లిగా ఆవిడ నిన్ను తిట్టడానికో నిన్ను కొట్టడానికో ఆవిడకి సర్వ హక్కులు ఉన్నాయి. నా తల్లి ఇలాంటిది, నా తల్లి అలాంటిది అనేది ముందు పక్కన పెట్టాయి. తల్లి ఎలాంటిదైనా తల్లి తల్లి. వెళ్ళమ్మా, అమ్మ పిలుస్తుంది, వెళ్ళండి. ఓ బాబు.
స్వరూప ఉండండి, కలిసి పిల్లల గురించి ఉండండి. మీ ఆయన మీ జోలికి రాడు, ఇంట్లోనే ఉండండి, అతనితో చెప్తాం. మీరు అతనికి ఏమీ చేయకండి, అతని పని ఏమీ చేయకండి, అతని మొహం చూడకండి. అతను ఊకోడు మేడం, ఆయన సాధిస్తాడు. అమ్మ అలా కాదు, నాతో నేను చెప్పేది ముందు విను. జీవితం గురించి నేను చెప్తా అతనికి, పిల్లలు నీ బాధ్యత ఓన్లీ పిల్లలే. నేను అతను ఒప్పించి రాయిపిస్తా, అది పోలీస్ స్టేషన్ నేను ఇస్తా. దాని అతను ఏది రాశాడో దానికి అతను మీరు ఏదైనా చేసిండో అతను తీసుకెళ్ళి నేను లోపల పెట్టిస్తా. ఒక్క మాట ఆమెను ఓకేనా? ఆమెకు మీకు ఏ సంబంధం లేదు, మీ భార్యాభర్తల సంబంధం లేదు, తల్లి పిల్లల సంబంధమే ఉంది ఆ ఇంట్లో. తల్లిని పిల్లల్ని అట్లీస్ట్ ప్రశాంతంగా ఉండనివ్వండి. నేను అర్థంటలేదు కదా. అదే మరి నువ్వు ఇలా ఒప్పుకుంటానంటే నువ్వు రాసివ్వు, నేను అమ్మాయిని ఒప్పిస్తా. ఒక 2 నెలలు ఉండి చూడు స్వరూప నా గురించి. మేము కూడా అందరం వాడలో బాధపడుతున్నాం అమ్మా. ఏంది సంసారం ఏంది, కుటుంబం ఏంది, ఇంత అందరూ నువ్వు ట్రై చేసి చూడు, ఒక 2 నెలలు చూడు. లేదంటే ఇప్పుడు ఎవరు ఏం చేయలేము. అప్పుడు ఆ 2 నెలల తర్వాత 2 నెలల తర్వాత కాదు మేడం, ఇప్పటిదే నమ్మకం లేదు, రేపటిది ఎవరి నమ్మకం అనేది ఒకటి వస్తుంది ఆలోచన తప్ప వేరే. నువ్వు ఆలోచించుకొని ఇష్టం, అలా కావాలంటే అలా రాయిస్తా, ఇలా కావాలంటే ఇలా రాయిస్తా, నువ్వు చెప్పు. ఫస్ట్ మీరు చెప్పినట్టే చేయండి సరే, ఎందుకంటే చాలా విషయాలు బయటపడ్డాయి, ఇంకా నేను తప్పు చేయలేను మేడం. సరే ఓకే, అలాగే అప్పుడు మీరు పద్ధతిగా మీరు ఇంకా అతని జోలికి వెళ్ళొద్దామా, అతను మీ జోలికి రాడు. పిల్లలు ఎప్పుడంటే అప్పుడు సెలవు, మీరు ఎప్పుడు ఆవిడ మాట్లాడాలన్నప్పుడు మాట్లాడండి అమ్మా, మీరు మాట్లాడాలన్నప్పుడు మాట్లాడండి. మీకు ఎప్పుడు సెలవులు ఉంటే అప్పుడు వెళ్ళి అమ్మ దగ్గర ఒక 2 రోజులు ఉండేసి రండి, సరేనా మేడం? ఈ స్వరూప ఎప్పుడు తప్పుడు నిర్ణయాలే, అప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకుంటుంది, ఇప్పుడు తప్పు. నేను మ్యాక్సిమం నేను చెప్పగలిగిన చెప్పానమ్మా. నీ లైఫ్ నీ జీవితం, నువ్వు డిసైడ్ చేసుకో. సో నీకు మంచి జరగాలని నేను కోరుకుంటూ ఇది పద్ధతి ప్రకారం రాసుకో. కణకణలాడే ఎల్డకు శిరసు మాడిన మనకు తన నీడను అందించే చెట్టే అమ్మా. చారెడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మవ్వే అమ్మా. ఆ అమ్మలనే మించిన మా అమ్మకు, ఆ అమ్మలనే మించిన మా అమ్మకు రుణం తీర్చుకోలేను ఏ జన్మకు.